అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య, చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య. కోర్కెలు తీర్చేవాడయ్య కోదండ రామయ్య. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 1700+. పండగ వచ్చిందంటే చాలు కళంతా ఎక్కడ కనిపిస్తుంది? ఇంకెక్కడ, మన స్టార్ మహిళ సెట్ లోనే. కళకళలాడించడానికి వచ్చేస్తున్నారు ఈ రోజు శ్రీరామనవమి పండగ స్పెషల్ గా 6 సెలబ్రిటీస్ సతీ సమేతంగా పతి సమేతంగా. ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి పండగ శుభాకాంక్షలు. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య. భద్రాచలం స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని కనువిందుగా చూశారు కదా. ఇక మా ప్రోగ్రామ్ ని కూడా చక్కగా చూసి హ్యాపీగా ఎంజాయ్ చేసుకోండి. మరి ముందుగా రాబోతున్న సెలబ్రిటీ కపుల్ అనిల్ అండ్ శిరీష. శ్రీరామ శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. ఓ రామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. ఓకే, ఇక నెక్స్ట్ రాబోతున్న మన సెలబ్రిటీ కపుల్ అభినయ కృష్ణ అండ్ స్మిత. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక, జగదానందకారక జయ జానకి ప్రాణనాయక, శుభ స్వాగతం ప్రియ పరిపాలక. ఈ రోజు మన స్టార్ మహిళకి రాబోతున్న నెక్స్ట్ సెలబ్రిటీ కపుల్ సుష్మా అండ్ రవికిరణ్. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య, చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య. కోర్కెలు తీర్చేవాడయ్య కోదండ రామయ్య. ఓకే, ఈ రోజు రాబోతున్న నెక్స్ట్ సెలబ్రిటీ కపుల్ సుజాత అండ్ సీను. శతమానం భవతి తనువులు రెండు తామొకటైన సీతారాములకి, శతమానం భవతి. ఓకే, నెక్స్ట్ సెలబ్రిటీ కపుల్ శ్రీలేఖ అండ్ కళ్యాణ్. అంతారామమయం ఈ జగమంతారామమయం, అంతారామమయం ఈ జగమంతారామమయం, అంతారామమయం. And last but not the least, our celebrity couple Tej Mahi and Sunny. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. ఓ రామా రఘురామా కదిలి రావయ్య కళ్యాణ రామా, మనువు కోరింది సీతమ్మ బడిర బడిర బడిర. ఎంత బాగుందో, కళకళలాడుతుంది ఈ రోజు స్టార్ మహిళ శ్రీరామనవమి సందర్భంగా. ఒకప్పుడు శ్రీరామనవమి పండగ అంటే, లేదంటే ఏ పండగ అన్నా ఇంట్లో బంతి పువ్వులు, పిండి వంటలు,
అలాగే బంధువులు. మరి ఈ మధ్య కాలంలో పండగలు అంటే సెలబ్రిటీస్, గేమ్ షోస్, ఎస్ఎంఎస్లు, మెసేజ్లు. శిరీష, అనిల్, మీరు ఏదైనా సరే చక్కగా మొక్కుకోండి. మా రాముల వారు చాలా పవర్ఫుల్. రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం చారు కుంకుమోపేత చందనాను చర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుజన చిత్త కామితాయ సుభగ మంగళం రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ దివ్య మంగళం దివ్య మంగళం దివ్య మంగళం పావన రామ నామ సుధారస పానము చేసేదెన్నటికో సేవించియు శ్రీహరి పాదంబులు చిత్తమునుంచేదెన్నటికో రామ రామ జయ సీతారామ రఘుకుల సోమ రణభీమ రామ రామ జయ సీతారామ జగదభిరామ జయ రామ. రండి. చంచల గుణములు మాని సదా నిశ్చలమతి ఉండేదెన్నటికో పంచతత్వములు తారక నామము పఠించుట నాకెన్నటికో రామ రామ జయ సీతారామ రఘుకుల సోమ రణభీమ రామ రామ జయ సీతారామ జగదభిరామ జయ రామ. నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ వృందలోలం నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ వృందలోలం జలజ సంభవాది వినుత జలజ సంభవాది వినుత జలజ సంభవాది వినుత జలజ సంభవాది వినుత. రామ, అందరి కోరికలు విన్నవించుకున్నారు. నేను కూడా కాస్తో కూస్తో నీ దగ్గర మొరపెట్టుకోవాలి కాబట్టి చార్మేళ్ల కార్యక్రమం అనేది ఇచ్చావు. 1700+ అయిపోయింది. ఇంకా ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగేలాగా చూడు స్వామి. అమ్మా సీతమ్మ తల్లి, కొంచెం ఆయనతో చెప్పు. నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నన్ను బ్రోవమని చెప్పవే, నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నన్ను బ్రోవమని చెప్పవే. ఓకే, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. పురాణాల ప్రకారం భక్తి మార్గాలు ఎన్ని, అవి ఏవి? ఆన్సర్ ప్రశ్నకు వేళాయరా రౌండ్ లో మేము రివీల్ చేస్తాం. అప్పటి వరకు మీరు వేచి ఉండండి. బాగున్నారా? చక్కగా ఉన్నారు. ఇదో వీళ్ళకి రీసెంట్ గా మ్యారేజ్ అయింది, సీను అండ్ సుజాత. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఇదే వారి ఫస్ట్ శ్రీరామనవమి పండగ. సన్నీ అండ్ తేజ కూడా ఇది ఫస్ట్ శ్రీరామనవమి. మీకు కూడా హ్యాపీ మ్యారీడ్ లైఫ్. అసలు మీ జంట వస్తూ ఉంటేనే మీకు అప్పుడే 1 year కూడా కాలేదు పెళ్ళయి అని అర్థమైంది. ఎలాగా అనేది అభినయ కృష్ణ మనకు చూపిస్తాడు. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ మ్యారేజ్ అయ్యి ఫస్ట్ ఇయర్ ఎలా వస్తారు? ఇప్పుడు నేను సీను పెళ్ళయి మొదటి సంవత్సరం. పెళ్ళయి 5 సంవత్సరాల తర్వాత. పెళ్ళయి 15 ఏళ్ల తర్వాత. నన్ను పిలిచారు. ఏంట్రా ఇందాన్ని చూస్తున్నాను. ఏంటి ఏంట్రా? ఏంటి ఇంట్లో నీదే ఇక్కడ నీదేనా? ఎక్కడ నాదే? సుమా గారిని చూసి నేర్చుకున్నా. అక్కడ రాజు గారిని చూసి నువ్వు నేర్చుకో. ఏం నేర్చుకోవాలరా? రా అందరి ముందు రానతో
మాట్లాడకు. డైలాగ్ లేవు నీకు. విడాకులు ఈ రోజు నిల్చోరా. నీకు విడాకులు. నిల్చో. ఏంటి నువ్వు ఆ? ఏంటి ఏంట్రా నువ్వు ఏంటి ఏంట్రా నువ్వు ఏంటి నువ్వు ఏంటి కానీ కళ్ళకి కట్టినట్టుగా చూపించారు. మా పెళ్లిలో మాత్రం వైలెన్స్ కొంచెం తక్కువ, ఇంత లేదు కానీ కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. మ్యారేజ్ కి 1 year కి 5 years కి 15 years కి డెఫినెట్లీ వస్తుంది. సో మీరు ఇప్పుడు ఆ బ్యూటిఫుల్ ఫేజ్ లో ఉన్నారు, బాగా ఎంజాయ్ చేయండి. ఓకేనా? వీళ్ళందరూ ఆల్రెడీ దాటేసి ఉన్నారు. తర్వాత ఎలాగో ఎంజాయ్ చేయలేరు. సరే, ఇక ఫస్ట్ రౌండ్ మొదలు పెట్టబోతున్నాము. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మైల్ లో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకొని చూద్దాం. జరా మీరు ఓపెన్ చేసి చూడండి ఎవరికి స్టార్ కార్డ్ వచ్చిందో చూద్దాం. సీను అండ్ సుజాత. అబ్బాయి మనసునే అమ్మాయి లాగేసి తలగడలా నొక్కేస్తే ఏమైతాది? మస్తు మాస్ వస్తాది బెస్ట్ ఊపు వస్తాది హాయ్ 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 రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసి అట్టా దోపేస్తే టాపులేసి పోదే పోదే పాప టాపులేసి పోదే పోదే పాప రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే టాపులేసి పోదే పోదే పాప టాపులేసి పోదే పోదే పాప చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగా ఉన్నావే చాకు లాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే ఈ రోజు సీనుకి ఒక కొత్త విషయం తెలిసింది. ఇప్పటి వరకు సీనుకి సుజాతకి డాన్స్ వచ్చని తెలియదు. సీను అన్నాడు మా ఆవిడికి డాన్స్ రాదండి అని. కట్ చేస్తే సుజాత టాప్. థ్యాంక్ యూ. చాలా బాగా చేసావు సీను సుజాత. స్టార్ట్ Thank అయిన you. ట్విస్ట్లు. యా ముందు ముందు ఇంకేం తెలుస్తుంది. చూపించు ఇంకా నీకు జబర్దస్త్ ఉందిలే లైఫ్ లో. ఇప్పుడు నీకు 20 points మీ ఇద్దరికి. నువ్వు ఇంకొక విషయం కూడా అర్థం చేసుకోవాలి. 1 year లోపల నువ్వు భార్యలకు ఏం చెప్పినా నమ్మరు. మా ఆయన శ్రీరామచంద్రుడు, మా ఆయన శ్రీరామచంద్రుడు. లైక్ దట్. 2వ year నుంచి కొంచెం డౌట్ స్టార్ట్ అవుద్ది. ఏంటి కొంచెం ఏదో ఫోన్ కాల్స్ వస్తున్నాయి. 5th year కి కన్ఫర్మ్ అయిపోతుంది. చేసే ఉంటాడులే. ఎక్స్పీరియన్స్ చెప్పిన నిజాలు ఇవి. సుజాత ఈ విషయం ఇప్పుడు తీయదు. 5 ఏళ్ల తర్వాత సీనుకి ఒక రోజు ఉంటుంది. ఆ రోజు స్టార్ మహిళలో చెప్పారు. ఏంటది? మేడం మీరు చాలా వెనుక్కున్నారు, మీకు అర్థం కావట్లేదు. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, మీరు చాలా బ్యాక్ ఉన్నారు. లవ్ మ్యారేజ్ అన్నమాట. 4 years నుంచి తెలుసు. సో ఎలా ప్రపోజ్ చేశాడు? నోట్ అసలు ఎలా జరిగింది? ఇప్పుడు ఇందాక వెళ్ళాడు కదా అబ్బి దగ్గరికి, అలాగే అలా ఎలా జరిగింది మా మీ ఇద్దరి కజిన్ మధ్య? సిద్ధు బర్త్డే పార్టీకి సుడిగాలి సుధీర్ ఉన్నాడు కానీ దరిద్రుడు ఆడు వల్ల. ఎలా తిడుతున్నాడంటే ఏదో జరిగింది. సుధీర్ సుధీర్ యా బర్త్డే పార్టీస్ కి ఆ మధ్యకాలంలో సుధీర్ ఆర్గనైజ్ చేస్తూ ఉండేవాడు. అవును. ఓకే సో అలా యాక్చువల్ మా ఫ్రెండ్ దే బర్త్డే అనమాట. మ్, సో అక్కడికి తిన్నాం, వీళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ వచ్చారు, వచ్చారు. గ్యాదర్ అయ్యారు. ఓకే సో సో పరిచయం చేశాడు సుజాత అని. ఓకే సు అనగానే మంచి ఉంది కదా అని చెప్పి మంచిగా వెళ్ళి మాట్లాడా. ఓ ఓకే జాత అన్నాను. జారే అని ఉంటుంది. లేదు నెయ్ జానా అనింది. నైజార్ ఇంట్లో ఒప్పించి జాకే జాయంగే అన్నది. హిందీయా మీరు? తెలుగేనా? బర్త్డేనే ప్రపోజ్ అండ్ మ్యారేజ్ కూడా ఆ రోజే చేసుకుంటా అని చెప్పారు. ఇంక ఇంట్లో వెళ్ళి మాట్లాడేసారు అంతా అంతే. అయిపోయింది. సో ఇన్స్టెంట్ గా లవ్ అన్నమాట, వెంటనే కలిగిన. కాఫీ లాంటి 1 year లవ్, తర్వాత తర్వాత ఎంగేజ్మెంట్ అయింది, engagement. మళ్ళీ 1 year గ్యాప్, మళ్ళీ పెళ్లి. ఓ అలా. ఓకే వెరీ గుడ్. ఐ విష్ యూ అ వెరీ నైస్ సక్సెస్ఫుల్ హ్యాపీ Thank you. మ్యారేజ్. థ్యాంక్ యూ. ఓకే యాక్చువల్లీ పర్ఫెక్ట్ కపుల్స్ అలా అంటూ ఉంటారు కానీ అలా ఏం ఉండదు. నిజానికి నిజంగా అలా మ్యానుఫ్యాక్చర్ చేయలేదు. అందరికీ గొడవలు జరుగుతూ ఉంటాయి, అవన్నీ సర్వసాధారణమే. అవన్నీ ఉండాలి కదా. బట్ అన్నిటిని అధిగమించుకుంటూ హ్యాపీగా ఉండడమే ఒక ఎవరి మంచి గురించి చెప్తున్నారు సుమ గారు? లక్షణం. మీ గురించి వాళ్ళకి ఏమొచ్చిందో చూద్దాం. ఓకే ఇప్పుడు దింపుతున్నాం పంజరం.
మీ ఆవిడ్ని జాగ్రత్తగా తీసుకెళ్లి పంజరంలో దింపండి. బా, ప్రతి భర్తకి ఒక బంపర్ ఆఫర్ లాంటిది ఇది. భార్యను తీసుకెళ్లి పంజరంలో వేసేయడం. అందుకే జాగ్రత్త తీసుకెళ్తాడు. వాళ్ళు అనుకుంటున్నారు మాకెందుకు రాలేదు ఈ అవకాశం. ఇది జబర్దస్త్ అనుకుంటున్నావా? ఇది స్టార్ మహిళ. ఆగు, వాళ్ళని కూడా పంపించాలి, ఆ తర్వాత పెడదు గాని. ఇక్కడ ఉండొచ్చు కాపలాగా. ఆల్ ద అదర్ వైఫ్స్ రండి. నేను చేసేది ఏది కనిపించింది. రెడీ, 1 2 3 గో. పట్టుకో 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 పట్టుకో. అది 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 నేను రైట్ బ్యాక్ బ్యాక్ జల్దీ Back రా, back రా. ఫస్ట్ తూ బ్యాక్ రా, కొంచెం బ్యాక్ రా. ముందు ముందే తిరుగుతుంది మా ఆవిడ. నేను మీ ఆవిడ ఊచలు లెక్క పెడుతుంది. బ్యాక్ బ్యాక్ బ్యాక్. ఉదర్ భాగ్. మీకు 10 పాయింట్స్ అండి. ఇప్పుడు మీరు అనిల్ గురించి ఒక 2 మంచి మాటలు చెప్పండి. 10 చెప్తారు. వద్దు, మాకు 2 చాలు. అనిల్ ఎలాంటి హస్బెండ్? చాలా మంచి హస్బెండ్. ఓకే, అంటే మీకు ఎలాంటి హెల్ప్ చేస్తూ ఉంటారు? ప్రతి దాంట్లో కూడా హెల్ప్ చేస్తారు. అనిల్ ఎలాంటి ఫాదర్? మంచి ఫాదర్, చాలా మంచి ఫాదర్. పిల్లల్ని ఎలా చూసుకుంటాడు? చాలా బాగా చూసుకుంటారు. మళ్ళీ వచ్చింది. ఇవన్నీ ఆయన చెప్తారు. ఇది మీరు వినలేదు. ఇవన్నీ ఆయన చెప్పన్నాడంట. ఇవన్నీ ఎందుకు చెప్పానంటే నిజం చెప్పాను, కన్ఫ్యూజ్ అవ్వకుండా ప్రిపేర్ చేయనండి. చాలా ఏదైతే నువ్వు చెప్పమని చెప్పావో అదే చెప్పాను. నిజంగా. సరే, ఇప్పుడు మంచి విషయాలు అయిపోయాయి. ఇప్పుడు అనిల్ గురించి ఒక 2 మీకు నచ్చని విషయాలు చెప్పండి. 24 hours ఫోన్ చేతిలో ఉంటుంది. ఏది ఇప్పుడు లేదు, ఇది అబద్ధం, నేను నమ్మను. ఇప్పుడంటే వాళ్ళు లాగేస్తున్నారండి. ఓ, అలా ఎవరైనా లాక్కుంటేనే గానీ ఫోన్ చేతిలోంచి వెళ్ళదు. ఇంకొకటి, నెక్స్ట్, టైం కి బోన్ చేయరు. అంటే టైం కి ఇంటికి రారు అని అర్థం. ఇంటికి వచ్చేస్తాను. ఇలా కూడా చెప్పొచ్చు. నాకు కూడా బాగా మంచిది ఒకటి దొరికింది అబ్బా, ఇలా చెప్పచ్చు. ఓకే, ఇప్పుడు మీరు మీ ఆవిడ గురించి ఓన్లీ మంచి చెప్పండి. ఓన్లీ మంచి అంటే షీఈస్ వెరీ గుడ్ మదర్. చాలా లక్కీ మా డాటర్. నిజంగా చాలా కేర్ తీసుకుంటుంది. ఎందుకంటే మన షూటింగ్స్ లో ఉండి హడావుడిగా ఉంటాం. 24 hours వెరీ హ్యాపీ, వెరీ మచ్ హ్యాపీ. ఓకే, యా, థ్యాంక్ యూ. ఓకే, చూసారా, మనం ఇలా చెప్తాం, చాలా మంచి చెప్తాం, అక్కడ మాత్రం అది చెప్పమన్నారు, ఇలా అనమన్నారని చెప్తారు. అది ఏం చేస్తాం భయ్యా, 1 year అయింది నీకు. రెడీ, 1 2 3 గో. which is very what else means there's a green saree and some yellow saree and blue saree is again so smash Swaraj. back through pinch mud konjam mundugal adil right left adil left down left knee left hand back okay back adil bo are sushma miss back knee back correct through ఓకే, ఈ గేమ్ చాలా ఎలా జరిగిందని మీరు అనుకుంటున్నారు? చాలా కుట్ర జరిగింది ఇక్కడ. ఎందుకంటే మీరు చూస్తున్నారు, అక్కడ చూసుకున్నట్టయితే చాలా మంది అభ్యర్థులు అక్కడ ఉన్నా కూడా మా ఆవిడని అక్కడ పట్టుకోవడం జరిగింది. ఏ పార్టీ ఇక్కడి నుంచి చెప్పు.
ఆవిడ చెప్పండి. పార్టీ అని చాలా చెప్పండి. పెద్ద కుట్ర జరిగిందండి ఇక్కడ. మాకు తెలుసు మీరు మమ్మల్ని ప్లాన్ చేసి మాతో ఏదో కొన్ని విషయాలు తెలుసుకోవాలని చెప్పి ఇలా కుట్ర చెప్తున్నారు. సో డైరెక్టర్ గారి హస్తం ఉంది, అలాగే యాంకర్ గారి హస్తం ఉంది దీంట్లో. ఇంతవరకు చాలు. ఖండిస్తున్నాం. ఇక్కడతో మనకి రేటింగ్ వస్తుంది. చాలు. ఇది కమింగ్ అప్ వేసుకోండి. వేసుకోండి అయితే. కమింగ్ అప్ వేసుకుంటారా అయితే మళ్ళీ సార్ ఇంకోటి. ఓకే, మీ ఇద్దరి మ్యారేజ్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? మీ ఇద్దరి 6 years. ఇందులో మీకు మోస్ట్ మెమరబుల్ ఇన్సిడెంట్ కానీ ఏదైనా? హలో, మన ఆడవాళ్ళకి మీరు బ్యాడ్ నేమ్ తెస్తున్నారు. అది ఎప్పుడు ఆడవాళ్ళు ఉండేది. ఎక్కడైనా ఉంటే మాట్లాడుతూనే ఉంటారని. ఎప్పుడు ఉండేది. చెప్పండి. ఎవ్రీ మూమెంట్ ఇస్ మెమరబుల్. ఎవ్రీ మూమెంట్ ఇస్ మెమరబుల్. మీరు బేసిక్లీ నార్త్ ఇండియన్ కదండి? హిందీ లాంగ్వేజ్ లెర్నింగ్. వెరీ గుడ్. హిందీ ప్రోగ్రామ్. అభినయ్ కృష్ణ, నీకు పెళ్లికి ముందే హిందీ వచ్చా? నేను స్కూలింగ్ నుంచి నాకు హిందీ వచ్చు. ఓ, అందుకనే లైన్ వేయగలిగారు. థ్యాంక్ యూ. నమస్కారం. నమస్కారం. వెళ్ళరండి. అడగరా మమ్మల్ని, అడగరా వాళ్ళని అడిగినట్టు. అందరినీ అదే అందరిని అడిగితే. అడుగుతాం, కొన్ని సరే, విషయాలు తెలియవచ్చు కదా. ఓకే, వాళ్ళని అడిగితే మిమ్మల్ని కూడా. మీకు అనిల్ లో నచ్చిన విషయాలు ఏంటి? అనిల్ చాలా మంచి పర్సన్, చాలా టైం కి కరెక్ట్ గా తింటాడు అతను. వాళ్ళ ఇంట్లో తినకుండా వచ్చిన బయట బాగా తింటూ తాగుతూ ఉంటాడు. విన్నావా? నీ గురించి అడిగారు మా మంచి మరి చెప్పమన్నారు. నువ్వు అడగమన్నావు కదా, వాళ్ళని అడిగింది అడగరా, వాళ్ళని అడిగింది అడగరా అని. నేను అందుకే అడిగా. నీ గురించి బాగా చెప్పా. అంటే అసలు ఒక్క బాటిల్ ఎత్తితే దించకూడదు తాగుతాడు. వాటర్ వాటర్ బాటిల్. నేను వాటర్ బాటిల్ గురించి చెప్తున్నాను. అసలు హీఈస్ ఎ వెరీ అసలు కన్నెత్తి ఒక్క అమ్మాయిని కూడా చూడడు, 100 మందిని చూస్తాడు. ముక్కెత్తాడా? సో హీఈస్ వెరీ. నీ చావు ఎప్పుడో చెప్పు. మేబీ ఆఫ్టర్ 25 years. కాదు, తన చావు ఎప్పుడో యూ డిసైడ్ చేస్తారు. మీరు తన గురించి చెప్పండి. సేమ్, ఈజ్ వెరీ గుడ్ అండ్ వెరీ కేరింగ్ అండ్ ఇప్పుడు అందరు బాహర్, లోపల ఉండే చెప్పు. ఇప్పుడు అవసరమా ఇప్పుడు? షీఈ్ వెరీ గుడ్, వెరీ కేరింగ్. ఓకే. అంటే నేను జాబ్ చేస్తూ షూటింగ్స్ చేస్తూ ఇంత బిజీగా ఉన్నా షీఈ్ మేనేజింగ్. ఐ నో. అసలు అలా చెప్పుకోవాలి మీరు. చెప్పుకోకపోతే అట్లేం లేదు కానీ షీఈ్ అడ్జస్టింగ్. అంటే ఇప్పుడు రేపొద్దున ఎప్పుడైనా నువ్వు లేట్ గా వచ్చినా కూడా రోజు లేట్ వస్తున్నాను. అదే నువ్వు ఇది చెప్పుకోవచ్చు. నేను ఆ రోజు నీ గురించి ఎంత బాగా చెప్పాను కదా, సైలెంట్ గా ఉండాలి కదా. నువ్వు చెప్పినా చెప్పకపోయినా కూడా తనకు కూడా ఒక ఫీలింగ్ కలుగుతుంది. ఆ రోజు నా గురించి ఇంత మంచిగా చెప్పాడు, పోనీలే 2 రోజులు లేట్ గా రాని. గుర్తుపెట్టుకో, ఇంకో 5 సంవత్సరాల దాకా. ఓకే, సరే స్మిత. ఓకే, థ్యాంక్ యూ అండి. తప్పదు, ఇంకేం చేస్తాం. దయచేసి ప్లీజ్, ఇది WWF కాదు. మీరెవరు కింద మీద పడి కొట్టుకోవద్దు. ప్లీజ్ కంట్రోల్. 1 2 3 గో. లెఫ్ట్ 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 రైట్ 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 అనకు అక్కడ అంతే. చేతులు ఎలా అంతే. ఊకే ఓకే అంతే. అట్లానే అట్లానే అంతే. జస్ట్ చేతులు ఎట్లా ఎట్లా అంటా ఉంటా. స్ట్రైట్ కి స్ట్రైట్ కి లెఫ్ట్ లెఫ్ట్ వెళ్ళిపో లెఫ్ట్ వెళ్ళిపో లెఫ్ట్ వెళ్ళిపో. రైట్ 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 పట్టేసుకున్నా. సో సన్నీ, మీ ఆవిడకి 14 పాయింట్స్, అంటే మీకు కూడా కలిపి. ఇది ఎలా జరిగింది? ఏది? ఇది ఇదా? యా. ఇది ఒక 2 సంవత్సరాల క్రితం అనుకోకుండా జరిగింది. ఆ రోజు ఏమైంది? ఆ రోజు మీరు పొద్దున్న Actually, లేవగానే మీరు ఏం చేశారు? పొద్దున్న లేవగానే ఎక్కడికి వెళ్తారండి? ఏం చేశారండి? అభినయ్ కృష్ణ అండ్ సీను కలిసి ఆ రోజు మార్నింగ్ ఇన్సిడెంట్ ని మనకు ఒకసారి కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తారు. చూపిస్తారా? ఏంటి చూపించేది? చూపియారు, చెప్తారు. చూపియాలి. ఏంటిది బలపం తీసేది? ఇదే కాదు కాదు, సన్నీనే. సన్నీనే. అభినయ్ కృష్ణ ఏమో ఈ అమ్మాయి. మీరు ఎక్కడ చూసారు? ఎక్కడ కలుసుకున్నారు? యాక్చువల్లీ ఆ రోజు నేను మార్నింగ్ బ్రష్ చేసుకుంటున్నానండి, ఇలా కిచ్చి కిచ్చి అనుకుంటూ ఈయన బాల్కనీలో నిలబడి అని చేయి ఊపాడు. ఏది చేయి ఊపు సన్నీ? Hey, this guy is so handsome, no? అలా చూసి ఇంప్రెస్ అయిన సన్నీని చూసి, do you marry me? Put your leg to leg. సో ఇదంతా ఎందుకు చూపించామంటే ఆ రోజు ఇలా జరగలేదు. మరి ఎలా జరిగింది ఒకసారి నువ్వు చూపించమ్మా. ఫోన్ లో హలో హలో చెప్పండి. చెప్పండా? అందేంటే రెండిట్లో సిమ్ములు లేకుండా భలే మాట్లాడుకుంటా.
హలో 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 ఏం చేస్తున్నావు? ఏం చేయట్లేదు. ఏంటి మహి ఎవరితో మాట్లాడుతున్నావు? చదువుకోమని చెప్పాను ఎరా రే, అక్కడ మందు వదిలేసి ఇక్కడ వచ్చేసి ఏంటి ఇక్కడ? డాన్స్ ప్రోగ్రామ్ వదిలేసుకొని ఏంటి సైడ్ కొడుతున్నావు? హలో 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 మీరు ఫోన్ పెట్టండి ప్లీజ్. హలో బ్యాటరీలో ఎవడ్రా వాడు మా అమ్మాయికి రైట్ వేస్తుంది? ఆంటీ ఆంటీకే సైడ్ కొడుతున్నావు ఇక్కడ. హలో హాయ్ నువ్వు పంచదార చేసుకో ఫస్ట్ పో. సరే మొత్తానికి ఏం జరిగిందో మాకు తెలియదు కానీ ఇలా ఫోన్ కన్వర్సేషన్ తో మొదలైందా? యాక్చువల్లీ నేను చేసిన షోకి తను నాకు డిజైన్ చేసింది కాస్ట్యూమ్. ఓకే చాలా పరిచయం తను నాకు. అలా తను నీ లైఫ్ ని కూడా డిజైన్ చేద్దాం అనుకుంది. సో ఫస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ గా మొదలయ్యి తను ప్రపోజ్ చేశారు. ఆఫ్టర్ 6 months తర్వాత నేను ఓకే. ఎందుకు మీరు 6 months టైం తీసుకున్నారు? కానీ మీరు మీకు నమ్మకం లేదా? నమ్మకం అని కాదు, తెలియని పర్సన్స్ మనం బిఫోర్ స్టెప్ వేస్తున్నప్పుడు వి హావ్ టు నో అబౌట్ దెమ్ కదా. కరెక్ట్, అమ్మాయి తీసుకున్నది చాలా కరెక్ట్ డిసిషన్. చాలా మంది ఇన్స్టెంట్ గా ప్రేమించేస్తుంటారు, లైక్ సీను వాళ్ళ వైఫ్. ఓకే సరే, మొత్తానికి ఏదైతే ఏంటి నువ్వు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నావు, వెరీ గుడ్. సో ఫ్యూచర్ లో నువ్వు డాన్స్ నేర్చుకుంటున్నావు, తను కాస్ట్యూమ్ డిజైనింగ్ కూడా నేర్చుకుంటున్నాడు, అలా ఉండాలి మీ. సబ్బు రాసుకొచ్చినట్టు సెక్సీగా నన్ను చంపగే. సాక్సోఫోన్ ఫొంపులన్నీ ముందరెట్టి మిక్సీలో నన్ను రుప్పకే. ఈ బాడీ సొంపాపిడి చీమల్లె నేను నీవంటే. హే లేడీ నీలో వేడి నా పైకి దాడి చేస్తుంటే. టైం బాంబ్ పేలిందే పిల్ల నా గుండెల్లో, టైం బాంబ్ పేలిందే పిల్ల. సైక్లోన్ వచ్చిందే పిల్ల నా గుండెల్లో, సైక్లోన్ వచ్చిందే పిల్ల. నేను ఫస్ట్ టైం సన్నీ ఇన్ని సంవత్సరాల్లో అలా బ్లష్ చేస్తూ పర్ఫామ్ చేయడం చూడడం ఇక్కడే. ఆయన బ్రష్ చేసుకున్నాడు కాబట్టి బ్లష్ చేస్తున్నాడు. కానీ అమ్మ నీకు ఈ పాటికి అలవాటు అయిపోయి ఉంటుంది. 1 2 3 గో. ముందుకెళ్ళి లెఫ్ట్ ముందుగా ఆవిడ ఎక్కడో కొట్టుకొని పడిపోయేలా ఉంది. అది బ్యాక్ వెళ్ళమంటే తిరిగి వెళ్ళమని అలా జరగమని కాదు. బ్యాక్ 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 బ్యాక్. సుష్మా స్వరాజ్ ఆపోజిట్ లో ఉంది. స్ట్రైట్ పట్టుకో. పట్టుకున్నారు కానీ ఊచారు పట్టుకుంటున్నారు. సుష్మా అండ్ రవి మీకు 16 పాయింట్స్. ఇదంతా కూడా సీను కామెంటరీ వల్ల జరిగింది, లేకపోతే జరిగి ఉండేది కాదు. 18 పాయింట్స్. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. శ్రీరామనవమి మీ అనుభవాలు చెప్పండి. శ్రీరామనవమి అంటే పానకం. మా ఇంటి దగ్గర హనుమంతుడు గుడి ఉండేది చిన్నప్పటి నుంచి. ఆల్మోస్ట్ ఒక 15 years అక్కడే ఉన్నాం కాబట్టి ఇంకా అది శ్రీరామనవమి. ఈయన పానకం తాగే పెరిగారు. ఓకే, గుడి పక్కన ఇల్లు కాబట్టి అట్లా ఆ సందడి ఎక్కువ ఉండేది. సో ఆ ఫెస్టివల్ బాగా ఎంజాయ్ చేసేవారు. సరేనండి, మీ ఇద్దరి మధ్యలో ఉండేటువంటి ఆ అన్యోన్య దాంపత్యం గురించి ఒక వాక్యంలో చెప్పండి. అని వెళ్ళేస్తాను, వాళ్ళు ఆలోచించుకోవాలి. మీకు ఎంత రెస్ట్ కావాలంటే మాత్రం అంత క్వశ్చన్ ఇస్తారా? కొంచెం చలవిడి తీసుకుంటారా ఈలోగా? ఆలోచించారా? ఎన్ని సంవత్సరాలైంది పెళ్ళై? 6. సరే అయితే వెళ్ళొస్తాను, మిమ్మల్ని అడుగుతాను. 6 సంవత్సరాలైంది. 6th year ప్లాన్. అంటే ద బెస్ట్ ఫేజ్ లో ఏదైనా ఒకటి, ఎవ్రీథింగ్ ఇస్ బెస్ట్ అనుకోండి, ఎవ్రీ టైమ్ ఇట్ హాస్ టు బి ద బెస్ట్, బట్ బెస్ట్ మూమెంట్ ఏదైనా ఒకటి షేర్ చేసుకోండి. 2 బెస్ట్ మూమెంట్స్ అండి. ఫస్ట్ ఇస్ మై సన్ రుద్రాక్ష్. ఓకే. సెకండ్ ఇస్ మై డాటర్ రీసెంట్ గా. ఏం పేరు? సిద్ధి. ఓకే, సిద్ధికి నెలల బేబీయా? 11 months. ఓకే, సో క్యూట్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్, హ్యాపీ శ్రీరామనవమి. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి ఇప్పుడు. శ్రీరామనవమి అంటే నెక్స్ట్ డే పెళ్లి జరిగింది మాది. శ్రీరామనవమి నాడు తను
అందరికి పానకం అంతా పంచిపెట్టి మా ఎలాగైనా సరే రవితో పెళ్లి జరగాలని కోరుకుని మొత్తానికి అయితే నెక్స్ట్ డే పెళ్లి చేసి. అంటే ఒప్పుకునే కదా ఇంట్లో? ఇంట్లో లేదు, ఇంట్లో ఒప్పుకోలేదు. ఓ, సో మీరు కొంచెం సాహసవంతమైన పెళ్లి చేసుకున్నారు అనమాట. ఆ తర్వాత అంతా ఓకే కదా? తర్వాత అంతా 1 month. 1 month. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. మనం నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్తున్నాము. థ్యాంక్ యూ. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఎలా ఉన్నాయో చూడండి. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఇప్పుడు ఒక పాట వినండి. హరే కృష్ణ 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 హరే హరే. రామున్నైనా కృష్ణున్నైనా కీర్తిస్తూ కూర్చుంటామా? వాళ్ళేం సాధించారో కొంచెం గుర్తిద్దాం మిత్రమా. సంగ్రామం కూడా స్తంభించేలా మనసంతా చూపిద్దామా? సంగ్రామంలో గీతా పాఠం తెలుపమా? నాటి చలిమిని చెరిపెర ఓం శాంతి మంత్రం మనమై జాతి విలువని నిలుపర పద 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 పద. హరే రామ హరే కృష్ణ జపిస్తూ కూర్చుంటామా? కృష్ణ రామ చెప్పిందేంటో గుర్తిద్దాం మిత్రమా. సంగ్రామం కూడా స్తంభించేలా మనసంతా చూపిద్దామా? సంగ్రామంలో గీతా పాఠం తెలుపమా? బాబా ఏం చేశారు? కానీ అభినయ్ కృష్ణ సూపర్ యా. ఆ తర్వాత సన్నీ ఎందుకో కొంచెం లో ప్రొఫైల్ మెయింటైన్ చేశాడు ఈ సాంగ్ కి. చేయలే మారి డాలా టైప్ లో వచ్చింది ఇక్కడ సాంగ్. ఈ పాటకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? సీను అండ్ సుజాత. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్ వినండి. ఈ పావన భద్రాచల ప్రాంతమున నిరుపమానమైన శ్రీరామ మందిరాన్ని నిర్మించబోతున్నాడు ఓ నిష్కళంక భక్తుడు. అవును హనుమ, ఈ ప్రాంతము ముందు ముందు మహాపుణ్యక్షేత్రంగా పరిఢవిల్లబోతోంది. విగ్రహాలు దగద్దగాయమానంగా ఉన్నాయి. ఈ ఏడు మన నేలకొండపల్లి శ్రీరామనవమి సంబరాలు అంబరాన్నంటే ఎట్టున్నాయి. విగ్రహాలు జాగ్రత్తగా పట్టుకెళ్ళండి. ఈ ముసలదాని భైత్యం నెత్తికెక్కింది దొర. గుడి గోపురం లేక రాముడు వానలో పడి గడుస్తున్నాడంట. తన ఇంటికి మాత్రం కప్పెందుకని మొత్తం పీకి పందిరేసింది దొర. ఈ రోజు నుండి నేను ఈ లంకలో ఉండట్లేదు. ఆ రాముడి గుడి కట్టే వరకు నేను అడవిలో ఏ చెట్టు కింద ఉండాలనుకుంటున్నాను. ఏంది స్వామి ఈ అగాయిత్యం? ఇల్లు వాకిలి వదిలి రాముడికి మందిరం నిర్మించే వరకు ఇదే మా ఇల్లు. ఈడెట్టా ఉంటారు స్వామి? నా మాటిని ఆ రాముడే వచ్చి చెప్పినా ఈ రాముడికి మందిరం కట్టే వరకు
ఇక్కడి నుంచి కదిలేదు లేదు. మేమంతా మీ తోడుంటాములే సార్. ఈ శుభకార్యం కోసం రేపటి నుంచి మనమందరం పసుపు బట్టలు ధరించి శ్రీరామ దీక్ష స్వీకరిద్దాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈ సినిమా డైరెక్టర్ ఎవరు? ఓకే, అభి. రాఘవేంద్ర రావు గారు. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఇప్పుడు ఇంకో పాట. ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో కులుకులొలుకు చెలి చెల్తనుండగా వేరే స్వర్గము ఏలను కులుకులొలుకు చెలి చెల్తనుండగా వేరే స్వర్గము ఏలను ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో తీర్థయాత్రలకు రామేశ్వరము కాశీ ప్రయాగలేలను ప్రేమించిన పతి ఎదుటనుండగా వేరే దైవము ఏలను ప్రేమించిన పతి ఎదుటనుండగా వేరే దైవము ఏలను తీర్థయాత్రలకు రామేశ్వరము కాశీ ప్రయాగలేలను చెలినగుమోమే చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా చెలినగుమోమే చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా సఖినరి చూపుల తల్లదనంతో జగముని ఊటి సాయగా సఖినరి చూపుల చల్లదనంతో జగముని ఊటి సాయగా ప్రేమయాత్రలకు కొడైకెనాలు కాశ్మీరాలు ఏలనో కన్నవారినే మరువ చేయుచు అన్ని ముచ్చటలు తీర్చగా కన్నవారినే మరువ చేయుచు అన్ని ముచ్చటలు తీర్చగా పతి ఆదరణే సతికి మోక్షమని సర్వశాస్త్రములు చాటగా పతి ఆదరణే సతికి మోక్షమని సర్వశాస్త్రములు చాటగా తీర్థయాత్రలకు కైలాసాలు వైకుంఠాలు ఏలనో అన్యోన్యంగా దంపతులుంటే భూమికి స్వర్గమే దిగిరాదా ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో కులుకులొలుకు చెలి చెల్తనుండగా వేరే స్వర్గము ఏలను కులుకులొలుకు చెలి చెల్తనుండగా వేరే స్వర్గము ఏలను ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో తీర్థయాత్రలకు రామేశ్వరము కాశీ ప్రయాగలేలను ప్రేమించిన పతి ఎదుటనుండగా వేరే దైవము ఏలను ప్రేమించిన పతి ఎదుటనుండగా వేరే దైవము ఏలను తీర్థయాత్రలకు రామేశ్వరము కాశీ ప్రయాగలేలను బాబా కనువిందైన పెర్ఫార్మెన్స్, కడుపిబ్బ నవ్వించిన పెర్ఫార్మెన్స్ అంటే ఇదే. సూపర్. అనిల్, ఆకలేస్తుందంటే అంటే చెప్పండి. ఆకలేస్తుందని కాదు, ప్రతిదాన్ని పిలిస్తే ఇలాగ అయిపోతాయని పిలవరు కదా. కానీ అలా కూడా డాన్స్ చేయొచ్చు మాకు ఇప్పుడు అర్థమైంది మాకు. యా, ఓకే, ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నాము. ఈ పాట ఏ సినిమాలోది?
అభినయ్ కృష్ణ అండ్ గెస్సింగ్ మిస్ అమ్మ కాదు చెప్పండి. గుండమ్మ కథ. పక్క పక్కన ఉన్నాయి కదా గుండమ్మ కథ మిస్ అమ్మ. ఐఎమ్ సారీ అభినయ్ కృష్ణ, -6. ఓకే, సో ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. శ్రీరామనవమి సందర్భంగా అది వడపప్పు పానకం తిందాం. బాబు అందరికి పెడతారు, మరి అంత ఆర్తి పనికిరాదు. ఖర్చు పెట్టావా? లేవండి. ఆఫ్టర్ ద బ్రేక్ యా మీకు బాగా అన్నదానాలకు వెళ్ళి అలవాటు అనుకుంటారు. అన్నదానాలు దాకా వెళ్తున్నారేంటి? మేము గుడిమెట్లు. ఓకే, వడపప్పు పానకం సిద్ధంగా ఉంది, కానీ దయచేసి మీరు ఆత్రం చూపించకుండా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి తీసుకెళ్ళండి ప్లీజ్. ఎపిసోడ్ అప్పుడే ఎండ్ అయిపోతే బాగుండదు కాబట్టి మిగిలిన ఎపిసోడ్ మీరు రేపు చూడండి. మీ ప్రేమ అనురాగాలు ఈ ఆటలో కనిపించాయి, చాలా సంతోషం. శివధనుస్సుని విరిచిన రాముడితో వివాదం పెట్టుకున్నది ఎవరు? ఎందుకు మీకు అలా అనిపించింది? నవరసాలు, నవరంధ్రాలు, నవ మార్గాలు, శట మార్గాలని ఎక్కడా చెప్పలేదు సుమా. కీలు శివగంగ కదా, శివగంగ కీల్పక్. మీరు చెప్పండి ఆన్సర్ ఏది కరెక్ట్? శివగంగ కదా అని మామూలుగా అడిగావా లేకపోతే ఆన్సర్ కదా అన్నట్టు అడిగాడు. నాకు ఫిట్స్ వచ్చినాయి అనుకోని